పోహ చేసుకోవడానికి ముందుగా అటుకులు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, ఇంకా పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక కొంచెం మగ్గాక ఒక 2 టమాటోస్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టి ఆరబెట్టిన అటుకులను వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనము ఒక టేస్ట్ కోసము ఒక నిమ్మ రసాన్ని పిండుకోవాలి. అలాగే కొంచెం చక్కెర వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పోహ రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి గైస్, చాలా బాగుంటుంది.